చేస్తున్నారు. ఎందుకంటే బీసీలో కూడా ఇక్కడ వచ్చేసినటువంటి 2539 కులాలు ఉన్నాయి 8 రాష్ట్రాల్లో. అలాంటి కులాలకు కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు. అదేవిధంగా ఎస్సీలకు కూడా ఏబీసీ గానే కావాలని చెప్పి ఇప్పటికే 30 ఏళ్ళ నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా కూడా మాకు 20% ఉండేది కూడా ఇంతవరకు రావడం జరగలేదు. కాబట్టి 8 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి వరకు ఏం చెప్తున్నామంటే, అయ్యా మేము ఈరోజు జనాభా అనుగుణంగా మాకు కులగణన జరిగితే అన్ని కులాలకు ఈరోజు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సభకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటికి 76 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మాకు కేంద్రంలో కూడా బీసీలకు మంత్రిశాఖ ఏర్పడుతుండడం ఈరోజు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ బిడ్డ, అలాంటి బీసీ బిడ్డ కూడా ఈరోజు చెప్పడం లేదు. అయ్యా నరేంద్ర మోడీ గారు కూడా మేము చెప్తున్నాం, కేంద్రంలో బీసీ శాఖ మంత్రి ఏర్పాటు చేసి నిధులు కూడా 3000 కోట్లు ఇవ్వాలని. అదేవిధంగా 95 నుంచి కూడా మాకు రిజర్వేషన్ అప్పుడు 34% ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాం బీసీల వాటా కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలా. అదేవిధంగా ఎందుకంటే బీసీలో కూడా ఇంకా కొన్ని కులాలు రాజకీయ పరంగా నోచుకోవడం లేదు, ఎమ్మెల్యే కావడం లేదు, ఎమ్మెల్సీ కావడం లేదు, మంత్రులు కావడం లేదు. ఈరోజు రిజర్వేషన్ జరిగితే అలాంటి కులాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను సభకు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే 2029లో ఏదైతే బీసీ కులగణన జరిగిందో ఆ కులాల యొక్క రిజర్వేషన్ కూడా ఉంది. ఎందుకంటే 8 రాష్ట్రాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా బీసీ కులాలు కూడా ఎస్టీ జాబితాలో కూడా 9 కులాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలో కూడా ఇక్కడ వాల్మీకులను ఎస్టీగా పిలిచడం లేదు, బీసీగా పిలుస్తున్నారు. అదేవిధంగా మాలేపూర్ వాళ్ళు కూడా 96లో జీవో ఉంది, 0301. అదేవిధంగా ఉప కులాల్లో కూడా ఆ కులం వచ్చేసి ఎస్సీ జాబితాలో 31 సీరియల్ ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఏదైతే ఇచ్చాడో